నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 3వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 26 నిమిషములకు. ఈరోజు తిథి షష్ఠి రాత్రి 9 గంటల 47 నిమిషముల వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము ఉదయం 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము తదుపరి రోజు ఉదయము 5 గంటల 51 నిమిషం వరకు. ఈరోజు వర్జ్యము మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 17 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 6 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1 గంట 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 6 గంటల 12 నిమిషముల నుంచి 7 గంటల 44 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 36 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 24 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9 గంటల 28 నిమిషముల నుంచి రాత్రి 10 గంటల 39 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి ఉద్యోగస్తులకు అనుకూలత కనబడుతోంది. ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నా ప్రమోషన్స్ రావడానికి ఈరోజు అత్యంత అనుకూలమైనది. మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యాపారాలలో అభివృద్ధి కనబడుతోంది. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రోజు. కుటుంబంలో శుభకార్యం చేసే యోగం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. కాషాయ రంగు లేదా గులాబీ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పని వెళ్ళాలన్నా లేదా నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు ఈ పని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలతో పాటు విజయం సాధించే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు, అంటే అన్ని రంగాల్లో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అవి అందుకునే ప్రయత్నం చేయండి. పొరపాటును కూడా నెగ్లెక్ట్ చేయకండి. అయితే ఆరోగ్యపరంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ అనారోగ్య సూచనలు కొంతమందికి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మిత్రులతో ఆనందకరంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. వ్యాపారస్తులకు కానీ లేదా మిగతా రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ సినీ పరిశ్రమలో ఉన్నవారికి కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ ప్రయత్నం చేసుకోవాలన్నా ఈరోజు తక్షణమే చేసుకోండి. ఈ రోజుని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలను ధరించి గణపతికి నమస్కారం చేసుకునో లేదా స్తోత్రం చదువుకునో గరికమాల సమర్పించి కనుక మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లేదా ఏ పని మీద బయటికి వెళ్ళాలన్నా కనుక చేసినట్టయితే విఘ్నాలు తొలగిపోయి మీరు అనుకున్న దిశలో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థిక పరంగా ఈరోజు లాభాలు తెచ్చిపెట్టే రోజు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా, అంటే పెట్టుబడులు కానీ ఆర్థిక లావాదేవీలు కానీ ఏవి చేసినా కానీ అత్యంత అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్నవి ఈరోజు ముందుకెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా మంచి మెరుగుదల కనపడుతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సత్యనారాయణ స్వామి వారిని పూజించుకోవడం కానీ లేదా స్వామివారి మంత్రం చదువుకోవడం కానీ చేసి నీలిరంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను కనుక ధరించి మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళగలిగినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తులారాశి వారికి సత్యనారాయణ స్వామి వారి యొక్క మంత్రాన్ని చదువుకోవడం కానీ లేదు ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాన్ని చదువుకొని నీలిరంగు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి కీలకమైన పని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితము ఈరోజు మీరు పొందగలుగుతారు. ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళు ఆర్థికపరమైన లావాదేవీలు ఈరోజు చేసుకోండి.
దాని యొక్క ఫలితాలు మీకు ఉత్తరోత్తర కనబడతాయి, లాభసాటిగా కూడా ఉంటాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము స్కందుణ్ణి అంటే కార్తికేయుణ్ణి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా పూజించండి. ఎరుపు రంగు లేదా కాషాయ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పని కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, లేదా డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు చేయడం కానీ చేసినట్టయితే విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. రాజకీయ నాయకులకు కూడా ఇందులో అదే ఇందాక చెప్పినట్టు ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా చక్కని శుభదినము. ఏ ప్రయత్నాన్ని వదులుకోకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.